గమ్ గమ్ గణేష ఈ మధ్య కొత్త జానర్ ఆఫ్ మూవీస్ వస్తున్నాయండి. రామ్ కాము, యాక్షన్, ఫ్యాక్షన్ ఇలాంటి సినిమాలు చూస్తూ ఉంటాం కదా మనం మామూలుగా. కొత్తగా రకం ఏంటంటే ఏదైనా ఎప్పుడైనా ఎప్పుడైనా ఆ టైప్లో ఉంటాయి కొన్ని సినిమాలు. ఎగ్జాంపుల్ వచ్చేసి మన లవ్ మీ ఇఫ్ యు డేర్ ఉంది కదా, ఏది పడితే అది ఉంటుంది, ఎప్పుడైతే అది ఉంటుంది, అట్లనే ఉంటుంది. ఈ సినిమా కూడా అదే జానర్ కిందకి వస్తుంది. హలో గైస్, వెల్కమ్ టు బాల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా చెడితే లైక్ చేయరు, సబ్స్క్రైబ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. మరి మీరు 3 సినిమాలు చూశాను వీకెండ్. 3 సినిమాలు రివ్యూలు వచ్చేసినాయి. గుంటూరు కారం పిచ్ మీటింగ్, దమ్ మసాలా కూడా వస్తుంది, ఫ్యామిలీ స్టార్ కూడా వస్తూనే ఉంటాయి. మీరు కూడా చూస్తూ ఉండండి, కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఇంక మొదలు పెడతాం. గమ్ గమ్ గణేష చిన్న కొండతో కొంచెం కష్టమే. అంటే ఎలా చెప్పాలి, చాలా బ్లంట్గా చెప్తానండి. దట్ ఈస్ హౌ ఐ యామ్. కొంచెం చాలామంది ఇబ్బంది పడతారు, చాలామంది తిడతారు, బట్ ఓకే. బ్లంట్గా చెప్పడం ఏంట్రా అంటే, యాక్టర్స్కి ఒక ఫ్రీక్వెన్సీ, ఒక స్కోప్ ఉంటుంది. స్కోప్ బయటకు వెళ్తే దొరికిపోతారు. అది మనకి బయటకు వెళ్తే తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి తీసుకోండి, మీరు గమ్ గమ్ గణేష చూడండి, మీరు షాక్ అవుతారు. ఈయన యాక్టర్ ఏంటరా, ఏం చేస్తున్నాడు రా అని. ఏంటంటే అవుట్ ఆఫ్ ద స్కోప్ వెళ్ళడానికి ట్రై చేశారు. ఆ కామెడీ టైమింగ్ కానీ చాలా ఇబ్బంది పడుతూ చేసినట్టు, ఎవరో ఇంట్రోవర్ట్ వెళ్ళిపోయి డైరెక్ట్గా స్టేజ్ మీదకి ఎక్కితే ఎలా బిహేవ్ చేస్తారు అలా చేసినట్టు, డ్యాన్స్ కానీ, కామెడీ టైమింగ్ కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ చాలా చాలా ఎబ్బెట్టుగా ఉంది, చాలా తేడాగా అయింది. అస్సలు వర్కౌట్ అయ్యేది అనిపించింది నాకైతే. ఫస్ట్ నుంచి అంతే అండి, ఏం చీప్లీ మేడ్ ఫిల్మ్ రా ఇది అన్నట్టు అనిపించింది. ఐఎమ్ సారీ టు ద ప్రొడ్యూసర్స్ ఎవరైతే చూస్తున్నారో కానీ. చూడడానికైతే అలా ఉందండి, ఆనెస్ట్గా మీరు టేక్ ఇట్ యాజ్ అ గుడ్ ఫీడ్బ్యాక్. ఈ క్యాస్టింగ్ ఈజ్ డౌన్ రైట్ క్రిమినల్. ఏంటంటే యావన్ని ఓడి తీసుకుంటాడండి. సారీ ఏంటంటే ఇప్పుడు ఎలా చెప్పాలి, ఆయన చూడండి మీరు సినిమాలో యాక్టింగ్ కానీ, డైలాగులు కానీ చూడండి అక్కడ ఏముందో, ఆ ఓవర్ యాక్టింగ్ కానీ, ఇచ్చే డైలాగులు చెప్పరు. అలా చేయమని చెప్పారా నాకు అర్థం కావట్లేదా, ఆయన చేయడం రావట్లేదా నాకు తెలియదండి. ఆ క్యారెక్టరైజేషన్ కానీ, మెయిన్ విలన్ ఎవరినో తీసుకొస్తారు. అసలు ఆయన విగ్గు కానీ, ఆ డబ్బింగ్ 1990sలో విలన్కి కామన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉంటారు, ఆయన పట్టుకొచ్చి పెట్టారు. ఎలా చెప్తామండి, ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాడ్ అనిపించింది నాకు. ఇలా కొంచెం లేట్ వెళ్ళాను ఈ సినిమాకి. సో ఇలా కొంచెంసేపటికి సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్లో లిప్సింకులు లేవు. నిజంగా లేదా, థియేటర్ ఫాల్టా, క్వాలిటీ కంట్రోల్ చూసుకోవట్లేదు నాకు తెలీదు. తర్వాత మళ్ళీ లిప్సింక్ బాగానే ఉంది. సో ఐఎమ్ గెస్సింగ్ ఇట్స్ జస్ట్ దట్ సాంగ్. ఆ డ్యాన్స్ కానీ, ఆ సాంగ్ కానీ, ఆ మ్యూజిక్ ఏదండి. ఫస్ట్ 20 minutes అయితే అరే ఎందుకు వచ్చినారా ఈ సినిమాకి, వెళ్ళిపోదామా అన్నట్టు అలా అనిపించింది. సరే కొంచెం కామెడీ అక్కడక్కడ కొంచెం ఒక స్మైల్ తెప్పిస్తుంది. ఇంకా చూద్దాం లేరా ఏమైద్ది, కొంచెం ఏదైనా స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుందా, సెకండ్ హాఫ్ బాగుంటుందా అన్నట్టు కూర్చున్నాను. కానీ ఫస్ట్ కొంచెం మినిట్స్ ఆఫ్ ద ఫిల్మ్ మాత్రం అన్యాయం అండి. ఇంకా ఇమాన్యుయల్ కూడా అండి, ఆయన కమెడీని అయి ఉండొచ్చు, జబర్దస్త్లో చేస్తుండొచ్చు, కానీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ అంటే కొంచెం నమ్మే విధంగా పెట్టండి. ఐ డోంట్ నో ద ఏజ్ గ్రూప్స్, కానీ ఇద్దరు చూడడానికి అయితే అలా లేరు. చూడండి అక్కడ ఏముందో. ప్లస్ ఎన్ని రోజులు హీరోకో సైడ్కి ఇంకో కమెడియన్, అరే చారి, అరే ఇది, అరే అది అని చెప్పుకోవడానికి. పాత సినిమా ఇందాక కూడా ఒక సినిమా గురించి అదే చెప్పాను. సో ఐ డోంట్ లైక్ దాట్. అలా కాకుండా న్యాచురల్గా ఏదైనా ఫ్రెండ్షిప్ ఆ టైప్లో ఈక్వల్స్గానే పెట్టండి. ఎన్ని రోజులు హీరో ఇస్ ద తోపు, పక్కన ఫ్రెండ్స్ అందరు ఇది. అండ్ ఇక్కడ సింక్ కూడా అవలా, అన్ని జబర్దస్త్ ఆటో పంచరు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా, అరే నీ చేతన్ అయితే కొట్టరా అంటే, నేను చేతన్ కాదు గణేష్ని అంటాడు. ఇట్లుంటే కొన్ని సీన్స్, కొంతమంది పగలబడి నవ్వుతున్నారు థియేటర్లో, ఇట్స్ ఫైన్, బట్ దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. సినిమా సెటప్ కూడా చాలా సింపుల్ అండి. మనకి ఫస్ట్ మినిట్లోనే అసలు ఏదో చెప్పేస్తారు. ఇది ఇట్లా ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి, స్టేట్లోకి డబ్బులు తీసుకురావాలి, 100 కోట్లు తేవాలి. నాకు ఒక ఐడియా వచ్చింది, గణేష్ చతుర్థి ఏదో పెద్ద ప్లానింగ్ అని చెప్పి ఏదో ఇట్లా, అంటే ఆడియో చూపిరనమాట, జస్ట్ ఇలా విజువల్స్, ఇది ప్లాన్ అంత ప్లాన్, ఏం ప్లాన్ వేసినావు బిడ్డ అది. అరే ప్లాన్ ఏంటరా అంటే, గణేష్ చతుర్థికి గణేష్ విగ్రహం లోపల డబ్బులు పెట్టి తేవడం. అబ్బా అదో పెద్ద ప్లాను, దానికి వీడు పొగడ్డం. సరే ఇవన్నీ చేశారు. ముంబై నుంచి వస్తుంది విగ్రహం. సో ఇప్పుడు హీరోకి కూడా ఏదో దొబ్బేస్తాడు, హీరో కూడా ఆ విగ్రహం లోపల దేహేస్తాడు. సో ఇప్పుడు విలన్స్ ఆ విగ్రహం కావాలి, హీరోకి ఆ విగ్రహం కావాలి, కానీ ఈ విగ్రహం వేరే ఊర్లో ప్రతిష్ఠించేశారనమాట. సో ఆ ఊరు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వీళ్ళు విగ్రహం లోపల డబ్బులు లేపేసారు. హీరోకి కావాల్సింది హీరోకి, విలన్ కావాల్సింది విలన్కి, అంతే. ఇది ఫస్ట్ హాఫ్ సెటప్ చేయడానికి ఇంత పెడతారు. సరే పెట్టారు కదా, ఇంకా కదలదంటే స్టోరీ. డే 1 ఆఫ్ వినాయక చతుర్థి, డే 2, డే 3, డే 4 ప్రతిరోజు ఏదో ప్లాన్ వేస్తారు. వాడు వచ్చి ఫ్లాప్ చేస్తాడు, వాడు ప్లాన్ వేస్తే వీడు వచ్చి ఫ్లాప్ చేస్తాడు. అమ్మా ఒక ఆఫ్టర్ పాయింట్ చిరాకు దొప్పుతుందండి. ఇట్స్ నాట్ టూ క్రియేటివ్, నాట్ టూ ఇప్పుడు తెలివిగా ఏదైనా చేశారా, లేదా చాలా ఫన్నీగా చేశారా, అలా ఉన్న కొంచెం మైండ్ డిస్ట్రాక్ట్ అయ్యిద్ది. కానీ అది రొటీన్గా అదే డే 1, డే 2, డే 3 చిరాకు దొబ్బుద్ది. స్టోరీస్ మూవింగ్ నోవేర్, అవే క్యారెక్టర్స్. అండ్ క్యారెక్టర్స్ కూడా ఎన్ని ఉంటాయి, ఎన్ని ప్లాట్స్, ఇట్స్ వెరీ కాన్వల్యూటెడ్. నాట్ ఇన్ ఎ గుడ్ వే, ఇన్ ఎ బ్యాడ్ వే. ఏం అర్థం కాదు, ఏం వీడొస్తాడు వాడొస్తాడు కొత్తగా, ఎందుకు వచ్చారా వాళ్ళు, ఎందుకు ఉన్నారంటే అంతే పెట్టాలి. ఒకటి క్వర్కీ క్యారెక్టర్ని ఒకటి పెట్టాలి అంతే. వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ అంతే అండి, స్టోరీకి ఏం సంబంధం. ఈ టైంలో తాగుబోతు రమేష్ లాగా ఒకటి రావాలి, వచ్చి ఆడు కామెడీ చేయాలి, అదే మ్యాజిక్.
అందరినీ ఇబ్బంది పెట్టాలి, అందరి దాంట్లో ఏలు పెట్టాలి, అంతే. దట్స్ ఇట్. అలానే ఉంటుంది కామెడీ. అందుకే ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఆ టైప్లో ఉంటుంది సినిమా. సో ఇంకా చిరాకేస్తుంది ఆబ్వియస్లీ. అండ్ ఫస్ట్ హాఫ్లో కూడా అంతే లాగ్ ఉంటుందండి. చెప్తాను కదా, హీరో అమ్మకు హార్ట్లో హోలు, డాడీకి ఆపరేషను, ఇది అన్నీ చూస్తూ ఉంటాం. అమ్మకు వంద హార్ట్ల ఇంత మాత్రం ఒక హోల్ ఫాస్ట్ అవగొట్టేసేయండి. ఈ బేసిక్గా మీరు ఏంటంటే హీరోకి డబ్బులు కావాలి, సో ఏదో తప్పుడు పని చేయాలి, పెద్ద తప్పుడు పని చేయాలి, అది టక ఎస్టాబ్లిష్ చేయండి. అమ్మ హీరోకి లవర్ ఉంటుంది, సాంగ్ ఉంటుంది, అలా లవ్ చూపిస్తారు, ఆ అమ్మాయి బ్రేకప్ చేసి వెళ్ళిపోద్ది. ఎందుకు అంటే దగ్గర డబ్బులు లేవు, సో ఐ వాంట్ డబ్బులు రైట్ నో. ఇది ఎస్టాబ్లిష్ చేయడం దర్ 100 డిఫరెంట్ వేస్. అరగంట తీసుకుంటారండి, అవసరం ఆ సాంగు, అది ఇది ఆల్ జస్ట్. ఇంకో హీరోయిన్ ఉంటుంది, అది వేరే లవ్ స్టోరీ, మెయిన్ లవ్ స్టోరీ అది. దానికోసం ఇంత పెద్దది అవసరమా ఇక్కడ? మీరే ఆలోచించండి ఆనెస్ట్గా. వివేకంతో ఆలోచించండి. హీరోకి డబ్బులు సంపాదించాలి, అర్జెంటుగా ఏదో పని చేయాలి, అదొక్క మోటివ్ వాడి బ్రెయిన్లో పెట్టడం కోసం, స్టోరీ ముందు కదలడం కోసం ముందు వెనకాల ఇంత ఫ్లఫ్ పెట్టాలా. సో అది నాకు చాలా ఇది అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్లో హీరోయిన్ ఉంటుందండి, డైరెక్ట్ పెద్ద కాపు సినిమాలో ఉంటుంది అనమాట. పెద్ద కాపు సినిమాస్ డైరెక్ట్ తీసుకొచ్చేసి లేదా ఆ సినిమాలో 2-3 సీన్లు కట్ చేసి సినిమాలో పెట్టినట్టు ఉంటుంది. యాస్టిస్ టైప్ కాస్టింగ్కి అసలు ఎగ్జాంపుల్ అంటే ఇదే పెట్టాలి. సేమ్ స్మైలింగ్, సేమ్ సిగ్గుపడ్డాలు, 2-3 డైలాగ్ వేయడం, అంతే. అంతకుమించి స్కోపే ఉండదు. హీరోకి హీరోయిజం దేక్కే 1-2 సీన్స్లోనే పడిపోద్ది. వాళ్ళ మధ్యలో ఏదో మళ్ళీ అదో క్యూట్ లవ్ స్టోరీ టైప్ ట్రై చేస్తారు. అదే లవ్ స్టోరీలు, 2 హైస్ట్లు, మల్టిపుల్ పీపుల్, ఎవరికి చెప్తున్నా కదా. అక్కడ ఒక 4, 5 or 6 క్యారెక్టర్స్ ఉంటాయి, అందరికీ ఒక మోటివ్ ఉంటుంది ఆ విగ్రహం మీద. అది కాకుండా మళ్ళీ వీళ్ళ లవ్ స్టోరీ ఉంటుంది, మధ్యలో ఇలా ర్యాండమ్ క్యారెక్టర్స్ వచ్చి కామెడీలు చేస్తూ ఉంటాయి. సో ఈ కేయాస్ ఉండాలి, కేయాటిక్గా అనిపించాలి. కానీ మరి డైరెక్టర్ కంట్రోల్లో ఉంది లేదా స్టోరీ కంట్రోల్లో వెళ్తుంది, కేయాటిక్గా ఉన్న హెరాఫేరీ ఆ టైప్లో. ఇది ఎలా ఉంటుందంటే ఆయన కంట్రోల్లో కూడా లేదు. ఇప్పుడు ఎక్స్ప్లోషన్ ఉంటుంది, ఇప్పుడు 100 వాళ్ళ ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ ఎక్స్ప్లోషన్ పేలుతున్నా కూడా ఒక రిథమ్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఫైర్ క్రాకర్స్ ఉన్న ఇంట్లోనే, లేకపోతే ఫైర్ క్రాకర్స్ ఉన్న స్టోరేజ్ వేరోజే పేలిపోయింది అనుకోండి, అదంతా కేయాటిక్గా ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ. లైక్ కేయాస్ ఉండాలి, కానీ దానికి ఒక ఫ్లో, ఒక ఇది ఉండాలి. ఈ సినిమాలో అది నాకు కనిపించట్లా, నాకైతే అనిపించలా. ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి ఉంటుందండి అన్యాయం, అది ఇంకా అది అరాచకం. అది ఒక 40 minutes ఉంటుంది. వీడొస్తాడు, వాడొస్తాడు, గన్ ఫైరింగ్లు, వందల బుల్లెట్లు, గ్రనేడ్లు, 2 groups ఆఫ్ పోలీసులు. అరే ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుంది అంటే, నీ అమ్మ ఈ హీరోస్ వచ్చిండు, విలన్ బతికిండు, ఎందుకు రా అంటే స్క్రిప్ట్ రైట్ చేతిలో, నా ఇష్టం, నా పెన్ నా చేతిలో, ఏది పడితే అది రాస్తా అన్నట్టే ఉంటుంది. ఇంకా క్లైమాక్స్ ఇది వాడంట, వాడు వీడంట, వాడు ఇంకొకటి వస్తాడంటే, వీడు తప్పించుకుంటాడంట, వాడు వస్తాడు. అమ్మా ఎట్లరా, ఏదంటే అది కన్వీనియంట్గా చూపిస్తారు. అబ్బా లాస్ట్ కింద డబ్బు మీద ఒక గ్రైండ్ పడితే డబ్బు మొత్తం పేలిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, టాలీవుడ్ ఏజెంట్ సినిమా అప్పుడు కూడా చెప్పిన, అరే గ్రెనేడ్ పేలితే మంట రాదురా అయ్యా, నువ్వు పెట్రోల్లో ఏదో ఒకటి పెడితే పర్లేదు, కానీ గ్రెనేడ్ పేలితే ఫ్రాగ్మెంట్స్ జస్ట్ అలా వస్తాయి అంతే. ఇటు సినిమాలో చూపించాడు, పాత సినిమాలాగా పెట్రోల్ బాంబు వచ్చాడు, మంట పొగలు అంత రాదురా. ఈ సినిమాలో ఏంటి, గ్రెనేడ్ పేలితే అదేదో పెట్రోల్ బాంబు, పెట్రోల్ పేలినట్టు అలా ఫుల్ ఫైర్ వస్తుంది. వివేకంతో ఆలోచించండి. అలా రాదురా అయ్యా, గ్రెనేడ్స్ డోంట్ వర్క్ లైక్ దాట్. బుల్లెట్ తగిలితే కారు ఏం పేలదు. ఇంకెన్నేళ్ళు రా, 20 ఏళ్ళు చూస్తున్నాం, సరే అప్పుడు తెలియదు. ఇప్పటికన్నా మారండి, ఒకటి కొత్త యంగ్ డైరెక్టర్స్ అన్న పెట్టకపోతే ఇంకెట్లా. సరే ఈ వెపన్స్ విషయంలో కొంచెం పర్సనల్ అయిపోతా నేను. సరే గ్రెనేడ్ పేలుతుంది, గ్రెనేడ్ పేలడం వల్ల డబ్బు అంతా కాలిపోద్ది. ఆ డబ్బు వినాయకుడి షేప్లో కాలిపోయి ఇట్లా దేవుడు కనిపిస్తాడు క్లైమాక్స్లో. అది ఎందుకురా అంటే అంతే, సడన్గా డివోషనల్ అయిపోద్ది. ఏం మాట్లాడుతున్నావురా? అందరు దండాలు పెట్టేసుకుంటూ ఉంటారు. కన్వీనియంట్లీ హీరో గ్యాంగ్ ఇంకో గ్యాంగ్ కాకుండా మిగతా అందరూ అరెస్ట్ అయిపోతారు. వీళ్ళు ఎందుకు చేయాలి, అంతే ప్లాట్ కన్వీనియన్స్. అది ఇట్లా రైటర్ ఏమనుకుంటే జరగాలి కదా. అదే చెప్తున్నా, ఏది పడుతుంది ఎప్పుడంటే అప్పుడు అట్లా రాస్తే ఎట్లా అండి, ఒక లాజిక్, ఒక ఫ్లో ఉండాలి. ఐ నో దిస్ ఏ chaotic ఫిలిం, అదే కామెడీ అని మీరు అనుకుంటారు, కానీ నాకు అది వర్కౌట్ అవ్వదు. సో నా దృష్టిలో అయితే ఇట్ ఈస్ అ పూర్లీ మేడ్ ఫిలిం అండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐ డోంట్ నో బడ్జెట్ అయితే తెలియదు, కానీ ఆహాలో వేరే ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ అయిన సినిమాలో ఇంకా బెటర్ క్వాలిటీ ఉంటుంది. ఐ డోంట్ నో వాట్ వెంట ఉంటుంది, అది కెమెరానా, లైటింగా, ద క్యారెక్టర్సా, మేకప్పా తెలియదు, కానీ ఇట్ ఫెల్ట్ ఓవరాల్ ప్రోడక్ట్ ఫెల్ట్ లైక్ చీప్ ఫిల్మ్ అండి. థియేటర్లో ఇది చూస్తున్నాను నేను అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇఫ్ నాట్ ఫర్ దీస్ వీడియోస్ చూసేవాడిని కూడా కాదేమో. సో ఇది మన రివ్యూ ఆఫ్ గమ్ గమ్ గణేష. చూసినట్టు బాగా పిచ్చిపెట్టి కొంతమంది వచ్చారు. థ్యాంక్ యూ.